ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ యొక్క నాలెడ్జ్ పెరగటం, ఎక్స్‌పోజర్ టు ద వరల్డ్. ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరికీ తెలియటం. అండ్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ టిప్స్. ఫోన్‌లో చూసుకుంటే బోలెడు రకాల ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. అది మంచిదంటారా? చెడంటారా ఇప్పుడు? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ వెన్ యూ యుటిలైజ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. సో, ఆ నాలెడ్జ్ వస్తున్నప్పుడు ఏంటంటే న్యాచురల్‌గా ఇండియాలో ముఖ్యంగా వైద్యం అంటే దేర్ ఈజ్ మనీ ఇన్ బిట్వీన్. లెట్ అస్ ఇమాజిన్ మనీ అనేది మధ్యలో లేదనుకుంటే ఆపరేషన్ అనవసరంగా చేసేస్తున్నారనే క్వెషనే లేదు కదా! అవును కదా! సో, దేర్ ఈజ్ మనీ దట్ హస్ కమ్ ఇన్ ద కంట్రీ. సో, ఈ మనీ ఎప్పుడైతే వచ్చిందో దెన్ దే విల్ స్టార్ట్ యూ ఆర్ వల్నరబుల్ టు బి సస్పెక్టెడ్. సో, దాన్ని మనం యాజ్ ఎ డాక్టర్ పేషెంట్‌ని కూడా తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. గివ్ దెమ్ ఎ చాయిస్ టు టేక్ అనదర్ ఒపీనియన్. అది పెద్ద తప్పేం కాదు. ఇప్పుడు మీరు అడిగారు ఆర్థోపెడిక్స్‌లో స్పెషాలిటీస్ వచ్చేస్తున్నాయి, ఇంత విడిపోతుంది కదా నష్టమా అని. ఒకప్పుడు ఊళ్ళో ఎంబీబీఎస్ డాక్టర్ గారు ఇయన్నీ చేసేవారు. ఆయనే ఆర్థోపెడిషియన్, ఆయనే జనరల్ సర్జన్, ఆయనే పీడియాట్రిషియన్. సో, యాస్ ద సైన్స్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇయన్నీ వెరీ కామన్ థింగ్స్. బట్ అన్‌ఫార్చునేట్‌గా ఇండియాలో ఏంటంటే ద రీజన్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఫర్ మెడిసిన్ ఈజ్ సో మెనీ థింగ్స్. ఒకటి క్లినికల్ ఎక్సలెన్స్ మూల కొంత ఇప్పుడు మన జీవన స్థాయి పెరగటం, ఇండియాలో ప్రమాణాలు పెరగటం. సో, వాళ్ళు కోరుకునే ఫెసిలిటీస్ కూడా మారిపోతున్నాయి డే టు డే. దే వాంటెడ్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్, దే వాంటెడ్ సంబడీ టు రిసీవ్. వాళ్ళు వచ్చిన వెంటనే తీసుకెళ్తాకు ఒకళ్ళు ఉండాలి, వాళ్ళ కార్ పార్క్ చేయడానికి ఒకళ్ళు ఉండాలి. దీస్ ఆల్ ద ఫెసిలిటీస్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్. అవును. అవును. సో, కాస్ట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అన్‌ఫార్చునేట్‌గా ఫ్రంట్ ఫేస్ ఆఫ్ దిస్ ఈజ్ డాక్టర్. సో, ఈ కాస్ట్ పెరిగిపోవటానికి కారణాలు చాలా ఉన్నాయి. ట్యాక్స్‌లు. గవర్నమెంట్ ఈజ్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ మీరందరూ అనుకుంటున్నట్టు దీన్ని ఒక నోబెల్ ప్రొఫెషన్‌గా తీసుకొని ఎవరు ట్రీట్ చేయట్లా. గవర్నమెంట్స్ మేక్ ట్యాక్స్ ఆన్ ఎవ్రీథింగ్. మీ మందుల మీద జీఎస్టీ ఉంది, మీరు కొనే ఎక్విప్‌మెంట్ మీద జీఎస్టీ ఉంది. 28% జీఎస్టీ ఆన్ ఇంపోర్టెడ్ ఎక్విప్‌మెంట్. సో, క్వాలిటీ పెరుగుతున్న కొద్దీ ఆ కాస్ట్ పెరుగుతుంది. అన్‌ఫార్చునేట్‌గా డాక్టర్ ముందు కూర్చోవడంతోటి ఈ మట్టి అంతా కూడా బురద డాక్టర్‌కే అంటుతుంది. సో, ఒక ఆపరేషన్‌కి 5,00,000 ఖర్చు అవుతుంటే అందులో డాక్టర్‌కి వచ్చే వాల్యూ నాట్ లెస్ దెన్ 50,000 కూడా ఉండదు. నాకు వంశీ గారు అన్నారు ఒక రోజున, క్యాన్సర్ స్పెషలిస్ట్ ఉన్న వంశీ గారు అన్నారు, ఎక్విప్మెంట్ అంతా చూపిస్తూ, అంజలి ఎక్విప్మెంట్ ఎంత ఉందో చెప్పు అని అన్నారు. ఎంత ఉన్నా సరే ఒక ₹1,00,00,000 ఉంటుందా అన్న. ఏం మాట్లాడుతున్నావు, ఒక్కటే రెట్టు చెప్పావు నువ్వు, 10 రెట్లు ఉంది అక్కడ, అంత ఉందా ఎక్విప్మెంట్ అంటే. సరే మరి ఇదంతా భారం పేషెంట్స్ మీద పడుతుందంటే, అమ్మ ఎంత ఉందో తెలుసా దీని ట్యాక్స్, ఇంత పే చేస్తున్నావు, దీన్ని ఇంపోర్ట్ చేయడానికే మేము నానా కష్టాలు పడాల్సి వస్తుంది, అండ్ ఇక్కడ మళ్ళీ దీని మెయింటెనెన్స్లు ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ, మరి ఏం చేయమంటావు అని అడుగుతున్నారు. అంటే హాస్పిటల్స్ కమర్షియలైజ్డ్ అయిపోయి అని అనడానికి లేదా అసలు ఇప్పుడు కరెక్ట్ గా చెప్పాలంటే? 100% లేదండి. దేర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ అండి. ఈరోజు ఇండియాలో మీకు ఛాతీలో నొప్పొస్తే అరగంటలో వైద్యం దొరుకుతుంది. కరెక్ట్. మీకు యూఎస్‌లో అదే మీరు చాలా డెవలప్డ్ కంట్రీ అనుకుంటున్న అమెరికాలో అదే ఛాతీ నొప్పికి నీకు స్టంట్ వేయడానికి కనీసం వారం రోజులు పడుతుంది. ఈ మధ్యలో ఏమైనా అంతే. ఏవైనా అంతే. ద సిస్టమ్స్ ఆర్ లైక్ దట్. సో, ఇండియా ఖచ్చితంగా మోర్ అడ్వాన్స్డ్ ఇన్ డెలివరింగ్ సిస్టమ్స్‌లో చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అట్లాగే ఒక మోకాలు మార్పిడి ఇవాళ యూకేలో కావాలంటే మినిమమ్ వెయిటింగ్ లిస్ట్ ఇన్ ఎన్‌హెచ్ఎస్ ఈజ్ అబౌట్ ఇయర్స్, 5-6 ఇయర్స్ ఉంది. ఓ మై గాడ్. అదే మోకాలి ఆపరేషను ఏదైతే రోబోతో నేను చేస్తున్నానో అదే రోబోతో యూకేలో నువ్వు డబ్బులు పెట్టి చేయించుకోవాలి. నీ దగ్గర డబ్బులుండి డబ్బులు పెట్టి చేయించుకోవాలంటే ఆల్మోస్ట్ 1,60,000, 1,70,000 పౌండ్స్ అవుతుంది. అంటే ఇమాజిన్ ఇన్ ఇండియన్ రూపీస్ వాట్ ఇట్ ఈస్. అందుకేనండి ఫారినర్స్ ఎక్కువ మన ఇండియాలో ట్రీట్మెంట్. అందుకనే ఫారినర్స్ అందరూ కూడా ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో, వాళ్ళందరూ ఇండియాకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అంటే ద స్టాండర్డ్ ఆఫ్ కేర్ యాస్ టు బి ఆన్ పార్ విత్ దీస్ కంట్రీస్. వాటితో సమానంగా ఉండాలి. అలాగని భారతదేశంలో అంత కాస్ట్ మనం వసూలు చేయట్లేదు. మన నార్మల్ పేషెంట్‌కి అదే ఒక ఎన్ఆర్ఐ పేషెంట్‌కి ఒక టాప్ మోస్ట్ కార్పొరేట్ హాస్పిటల్‌లో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తే వీళ్ళకి 3,00,000 అయితే వాళ్ళకి 4-4.5 లక్షలు అవ్వచ్చు అంతే. కరెక్ట్. సో, ఈ ఫెసిలిటీస్ అన్నీ మెయింటైన్ చేయడానికి ఓవరాల్‌గా ఈ ఎక్విప్‌మెంట్ అంతా మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ కాస్ట్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ బికాస్ ఆఫ్ డాక్టర్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిస్టమ్స్ ఇన్ ద కంట్రీ. సో, ఇవన్నీ కూడా ఫైనల్‌గా పేషెంట్‌కి ఎఫెక్ట్ పడుతున్నాయి. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్లో అంటే ఎఫోర్డ్ చేసేవాళ్ళు చేస్తారు ఎక్కువ పర్సంటేజ్ వైజ్ మనం చూసుకుంటే. ఇక్కడ అసలు లేరని నేను చెప్పట్లేదు, గోదావరి జిల్లాలో అసలు లేరని నేను చెప్పట్లేదు, ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. కంపారిటివ్లీ పర్సంటేజ్ వైజ్ అక్కడ ఇది ఎక్కువ అని అనకుండా ఎఫోర్డ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని పెడతారు. అది ఇక్కడైతే ఆ డాక్టర్ చాలా కాస్ట్లీ అమ్మా, ఆ హాస్పిటల్ చాలా కాస్ట్లీ అని అనే అవకాశం లేదంటారా? దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు యాక్చువల్లీ? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి రోబో ఇక్కడికి తీసుకురావాలి, రోబోటిక్ సర్జరీ రాజమండ్రికి తీసుకురావాలనుకున్నప్పుడు
ఒక పెద్ద కార్పొరేట్ లో జరిగే నెంబర్స్ లేదా హైదరాబాద్ లో జరిగే నెంబర్స్ రాజమండ్రిలో జరగవు కాబట్టి వాళ్ళు చేసే కాస్ట్ కన్నా పర్ రోబో పర్ కేస్ అయ్యే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తేనే కానీ ఇది గిట్టుబాటు కాదు. ఎగ్జాక్ట్లీ. ఎస్, కానీ నేనే కాదు, ఏ సర్జన్ అయినా ఒక లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఆర్ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ప్యాషన్ ఉంటుంది దాన్ని తీసుకురావాలి. సో యు మే నాట్ ఆల్వేస్ మెజర్ విత్ మనీ. సరే, నేను కాంపిటేటివ్గా వాళ్ళు ఏ కాస్ట్కి చేస్తున్నారో రాజమండ్రిలో అదే కాస్ట్కి అందిద్దాం. ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ మేక్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ లాస్ టు ది హాస్పిటల్, బట్ the stature of the hospital will definitely increase. One point of time that the people will understand exactly what we are getting out of it. What benefit they are getting out of it. So, and they will believe the system in particular institute, okay, they bring the latest things. మనకు అవైలబిలిటీ ఎక్కడికి తీసుకొస్తున్నారు అనేది ఖచ్చితంగా నమ్ముతారు. సో ఆ దృష్టికోణంతో నేను రోబోని తీసుకొచ్చాను. అదర్వైజ్ when I was buying the robo for the hospital management team, where they look at financials, they said it is not possible. It will not happen in Rajahmundry. But people utilized it to a good extent. So it is not that big, but aa dhairyan cheyali, aa passion undali, and everything cannot be measured with money itself. రోబో కూడా మళ్ళీ సర్వీసింగ్స్ ఇవన్నీ ఉంటాయండి. ఉంటాయండి. రోబో costs about 5 to 6 crores, and every year they take an AMC of 45 lakhs. అండ్ అలాంగ్ విత్ రోబో, దానికి ప్రత్యేకంగా రోబోతో నువ్వు ఆపరేషన్ చేస్తున్నావు కాబట్టి వాడవలసిన డిస్పోజబుల్స్ కాస్ట్ ఒక 40,000 రూపీస్ అవుతుంది. సో ఇట్ షుడ్ డెఫినెట్లీ కాస్ట్ మోర్ దెన్ నేను రెగ్యులర్గా చేసే దాంతో కన్నా ఖరీదు కొంత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే రోబో యొక్క ఇన్స్టాల్మెంట్స్ పే చేయాలి, ఆ పేషెంట్కి ఖచ్చితంగా వాడవలసిన డిస్పోజబుల్స్ వాడాలి. సో ఇట్ కాస్ట్ ఎ బిట్ మోర్. ట్రూ. సో బట్ ఆ క్వాలిటీ ఇట్ డెలివర్స్ ఈస్ డెఫినెట్లీ మచ్ సుపీరియర్. ఖచ్చితంగా అంత సుపీరియర్గా ఉంటుంది. ఎందుకంటే మై ఓన్ మదర్, ఐ ఆపరేటెడ్ వన్ సైడ్ నాన్ రోబోటిక్, అదర్ సైడ్ ఐ ఆపరేటెడ్ రోబోటిక్. ఓకే. సో ఆమె చెప్తుంది, ఈ ముందు రోబోటిక్ చేస్తుంటే చాలా బాగుండేది, అప్పుడు లేదు. ఇది ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని చేస్తూ వెళ్తుందని, లాసెస్ చాలా తక్కువ ఉంటుందని విన్నాను సార్. పర్ఫెక్షన్ అండి. సి, మీరు రోజు క్యారెట్ కట్ చేస్తూ ఉంటారు. యూ మైట్ బ్యూటిఫుల్లీ కట్ క్యారెట్ విత్ 5 mm థిక్నెస్ తో కట్ చేస్తారు. బట్ అన్ని ముక్కలు 5 mm కట్ చేయమంటే you may be close to it, but you are not always 5 mm. So robo does that. నాకు ఈ క్యారెట్ని 5 mm లో 20 ముక్కలు కోయమంటే 20 ముక్కలు కోసి ఆపేస్తుంది. సో నీని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది అది ఒక సర్జన్ యొక్క నాలెడ్జ్. అది నాకు ఇక్కడ ఎంత తీయాలి అనేది ఇట్ ఈస్ ద సర్జన్స్ ప్లానింగ్. బట్ నేను మనిషిని కాబట్టి నేను కట్ చేస్తున్నప్పుడు ఐ మే గో అబౌట్ 1 or 2 degrees దిస్ సైడ్ దట్ సైడ్. కరెక్ట్. సో నేను ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేసినప్పుడు ద రోబో విల్ కమ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్ దట్ వే. సో ఆ 2 mm కట్ చేస్తుంది. నేను లైవ్ లో సర్జరీ గురువారెడ్డి గారు లాస్ట్ టైం చూపించినప్పుడు, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు, ఇంత పెద్ద డ్రిల్లింగ్ మెషిన్ పెట్టి ఇలా కొడుతుంటే అలా చెందుతోంది వాటర్ లాగా, లిటిల్ బోన్ పార్టికల్స్ ఇవన్నీ. అంత డ్రిల్ చేయాల్సిన అవసరం ఉంటుందా సార్? కొన్ని వీడియోలో యూట్యూబ్ లోనేమో లిటరలీ no the it is a technical subject. The saw you saw is the model of robo you saw is something different. నవ్వు ఇప్పుడు వాడుతున్న రోబోస్, ఇప్పుడు సారాల దగ్గర కూడా వచ్చింది మేము వాడుతున్న రోబో, ఇట్ ఇస్ సా బేస్డ్ రోబో. అది ఇలా కట్ చేస్తుంది. ఓకే. అది మీరు చూసింది బర్ మోడల్, అది ఇలా 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 చెక్కుతూ ఉంటుంది. ఇట్స్ ఎ డిఫరెంట్ మోడల్. ఓకే. నౌ దట్ ఈస్ ఆల్మోస్ట్ is gone back and the new models have come. They are taking off. కానీ కొన్ని వీడియోలు, ఓల్డ్ వీడియోస్ యూట్యూబ్ లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడైనా ఇలా సర్జన్స్ తోటి ఇంటర్వ్యూ అయ్యి అందులో చూసినప్పుడు దానికి కింద రిఫరెన్సెస్ వీడియో వేరే వేరే వస్తూ ఉంటాయి అనమాట. ఓల్డ్ సర్జికల్ వీడియోస్ చూస్తున్నప్పుడు లిటరలీ రంపం పెట్టి కోసి, Definitely. ఓ మై గాడ్, సుత్తి పెట్టి కొట్టి. It's a part of see, orthopedician is a glorified carpenter. ఓ మై గాడ్. మీరు అంటే ఒక 20 years బ్యాక్ మీరు ఇలా చేసిన సందర్భాలు ఉన్నాయి? అంటే మాకు ఇప్పుడు వీ హ్యావ్ మెకానికల్ డ్రిల్స్. అప్పుడు ఇంకా కొంచెం ఓల్డ్ మోడల్ డ్రిల్స్ ఉండేది, దానికి ఒక వైర్ కనెక్ట్ అయి ఉండేది. మాకన్నా ముందు హ్యాండ్ డ్రిల్స్ ఉండే, చేత్తోనే తిప్పేవారు. మేము వీ డింట్ యూజ్ దోస్, బట్ మేము వచ్చేసరికి మెకానిజం వచ్చేసింది. కానీ అంత ఆ బోన్ కి చేస్తున్నప్పుడు అదర్ బోన్స్ కనెక్టివిటీ ఉన్నవి కానీ, మజిల్ కానీ, నర్వ్ కానీ డ్యామేజ్ అవ్వదా సార్? దట్ ఈస్ ద స్కిల్ ఆఫ్ ది సర్జన్ కదండి. దట్ ఈస్ ద బ్యూటీ. వై not all surgeons are successful, very few are successful, is that who understands that anatomy properly and do it well, they are the leading surgeons. అంతే కదా, సింపుల్. ఇందాక మీరు అన్నట్టు మనిషి లైఫ్ స్పాన్ పెరుగుతోంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతోంది అంటున్నాం మనం. జీడిపి ఇంత పెరిగింది అని చెప్తున్నాం. ప్రతి హాస్పిటల్లోనూ కూడా మన ఆరోగ్యశ్రీ అనేది 85 to 95% అనేది మనం చూస్తున్నాం. అసలు ఇదేంటి, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? చూడండి, యాక్చువల్గా
ఈ స్కీమ్స్ అన్ని స్టార్ట్ చేసింది డెఫినెట్ గా ఇట్ ఈస్ ఎ గుడ్ ఇనిషియేటివ్ బై ఎనీ గవర్నమెంట్. ఎందుకంటే సొసైటీలో దెర్ ఇస్ నో బ్యాలెన్స్, దెన్ సర్టెన్ పాపులేషన్ దట్ హ్యాస్ టు బి హెల్ప్. ఎందుకంటే మిగతా అన్ని కూడా నీకు కావాలంటే చేస్తావు, లేదంటే లేదు. వైద్యం అలా కాదు, అవసరమై వెళ్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు మనం ఆపన్నహస్తం అందించడం ఖచ్చితంగా అవసరం. సో ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో వాళ్ళకి వైద్యం అందుబాటులో లేకుండా చేయకూడదు. అయితే దానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎప్పుడైతే ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ కేసెస్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మన గవర్నమెంట్ హాస్పిటల్ సరిపడా. కరెక్ట్. అట్లాగే క్యాన్సర్కి లేకపోవచ్చు. ఏదైతే లేదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని వాటిని మొట్టమొదటగా వీటిలోకి తీసుకొచ్చారు. సో గవర్నమెంట్ హెస్ స్పాన్సర్డ్ దట్. ప్రతి పెద్ద హాస్పిటల్ ఏం కోరిందంటే, మీరు పెద్ద హాస్పిటల్స్లో ఒక 20-30% నాన్ ఆపరేషనల్ బెడ్స్ ఉంటాయి, ఖాళీగా ఉంటే ఆ సేవ చేయండి మీరు. వీ విల్ గివ్ యూ నో ప్రాఫిట్ నో లాస్ ప్యాకేజెస్. ఆల్మోస్ట్ మీరు చేసిన ఖర్చు మేము ఇచ్చేస్తాం. సో దట్ ద హాస్పిటల్ ఆల్సో ఇస్ బెనిఫిటెడ్. నిజంగా ఇస్తున్నాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళు ప్యాకేజెస్ చేసినప్పుడు అట్లాగే చేశారు. దానికి ఆల్ ద హాస్పిటల్స్ వర్ హ్యాపీ టు గివ్ ఇట్. సో అప్పుడు న్యాచురల్ గా ప్రతిదానికి గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నప్పుడు దాన్ని నచ్చిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి దోచి పెట్టేస్తున్నారు అన్న వాళ్ళు కూడా ఆ రోజు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి పూర్తిగా దాని మీద నాలెడ్జ్ లేదు. అసలు ఆ ప్యాకేజ్ అంటే ఏంటి, ఎంత ఇస్తున్నారు అనేది ఎవరికి లేకుండా కామెంట్స్ చేసిన వాళ్ళే. కానీ ఇట్ ఈస్ ఎ ప్రాపర్లీ జెన్యున్లీ సెట్ ప్రోగ్రామ్. అయితే ఎప్పుడైతే అది పాపులారిటీ గెయిన్ అయిందో ఆంధ్రప్రదేశ్లో, ఎవ్రీబడి స్టార్టెడ్ లుకింగ్ ఇట్ ఎట్ యాజ్ ఎ ఓట్ బ్యాంక్. ద పొలిటికల్ పార్టీ స్టార్టెడ్ లుకింగ్ ఇట్ ఎట్ యాజ్ ఎ ఓట్ బ్యాంక్. సో అన్ని అందులో కలిపేయటం, అన్ని సర్జరీస్, అన్ని రకాల జబ్బులు ఆరోగ్యశ్రీలో పెట్టేయటం. ఎప్పుడైతే 20% మందికో 15% మందికో మనం ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అన్న వాళ్ళకి ఇవ్వాల్సినవి అందరికీ ఇచ్చేయటం కార్డులు. ఈరోజు మన రాష్ట్రంలో 93.5% ఫ్యామిలీస్కి ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఉన్నాయి. ఓ మై గాడ్. సో పేషెంట్ నా దగ్గరకి బెంచ్ కార్లో వస్తాడు, ఆరోగ్యశ్రీ పట్టు, మా నానమ్మ అండి ఆరోగ్యశ్రీలో చేసేయండి. అదేంటంటే ఆరోగ్యశ్రీలో కాదు, మీరు కొంచెం ఇంకా చాలా మంచి క్వాలిటీ ఇంప్లాంట్స్ ఉన్నాయి వాడండి, కావాలంటే దానికి డబ్బులు కడదామండి మీరు అందరూ కానీ ఇచ్చేసి. సో ఇది రోజు చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే హాస్పిటల్స్ లో ఈ బెడ్స్ 20% ఉన్నాయి, 90% ఈ స్థాయికి వచ్చేసినాయో హాస్పిటల్స్ మనుగడ కష్టమైపోయింది. న్యాచురల్ గా ఎప్పుడైతే 93% కార్డులు ఇచ్చేసారో గవర్నమెంట్ కూడా బర్డెన్ పెరిగిపోయింది. గవర్నమెంట్ ఈజ్ అనేబుల్ టు పే. సో ఎప్పుడైతే డబ్బులు రావట్లేదో హాస్పిటల్స్ కి, వాట్ విల్ హ్యాపెన్? నౌ దేర్ ఇస్ నో బ్యాలెన్స్. సో ఎప్పుడైతే హాస్పిటల్స్ మీద ఈ భారం పెరిగిపోయిందో క్వాలిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. 90% మందికి నువ్వు నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ కింద ఏ ఆర్గనైజేషన్ చేయలేదు. సో దెన్ న్యాచురల్లీ యు ఆర్ కార్నర్ టు డూ సంథింగ్. సో దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ సంబడి హ్యాస్ టు బ్రేక్ దిస్ సినారియో. సింప్లీ మిస్యూజింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మన లాస్ ఎలా అయితే మిస్యూజ్ అవుతూ ఉన్నాయో ఇవి కూడా అలాగే. దిస్ ఈస్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, బట్ దిస్ షుడ్ బి రియల్లీ టేకెన్ కేర్. దాన్ని బ్యాలెన్స్ చేయాలి. కొంతమంది ఇప్పుడు జనం ఎవరో కూడా, నేను చాలా క్లోజ్ గా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ తో వర్క్ చేస్తాను. జనం అందరూ ఫ్రీ వైద్యం కోరుకోవట్లా, క్వాలిటీ వైద్యం కోరుకుంటున్నారు. అబ్సల్యూట్లీ. ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ మీద ఎందుకు పడ్డారంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు కాబట్టి పడ్డారు. ఈ రోజు దేర్ ఆర్ గుడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్, చాలా ఇంప్రూవ్ చేసింది గవర్నమెంట్. దేర్ ఆర్ వెరీ గుడ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. సో ఐ థింక్ దిస్ బర్డెన్ షుడ్ బి ప్రాపర్లీ షేర్డ్ అండ్ ద గవర్నమెంట్ షుడ్ డీప్లీ లుక్ ఇన్ టు ఇట్ టు డూ ఇట్. అదర్వైజ్ మన రాష్ట్రానికి రావలసిన మెడికల్ టూరిజం అనేది రావడానికి అవకాశం ఉండదు ఇక ముందు. ఎందుకంటే క్వాలిటీ పెరగడానికి అవకాశం లేదు. ఇన్స్టిట్యూట్స్ దే కాంట్ మేక్ మనీ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ. సో అది కష్టం అయిపోతుంది. ఇక్కడ ఎస్పెషల్లీ మీకు క్వాలిటీ ఉన్న డాక్టర్స్ దొరికే అవకాశం ఉందా సార్? దిస్ ఇస్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ. డెఫినెట్ గా అండి. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ స్మాలర్ టౌన్ ఇక్కడ ఏంటంటే, అంత టాలెంట్ పూల్ ని వెతికి పట్టుకోవటం, ఇక్కడ ఉంచటం కష్టం. బట్ ఇది నిజంగా చెప్పాలంటే చాలా మందికి మిత్. నా ఉద్దేశంలో, నా కలీగ్స్కే చెప్తాను నేను. ఎందుకంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ 25 ఏళ్ల క్రితం రాజమండ్రి వచ్చినప్పుడు, వన్ ఆఫ్ మై ఓన్ ఫ్రెండ్ హీ వాంటెడ్ టు బీ ఇన్ హైదరాబాద్. ఏంటి అని అడిగాం అనుకోండి మీ కలీగ్స్ ని, పిల్లలకి ఎడ్యుకేషన్ అంటారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళ పిల్లలు ముంబైలోనో పూనాలోనో చదువుతూ ఉంటారు. వాట్ డస్ ఇట్ మేక్? రాజమండ్రిలో ఉంచి కూడా పూనాలో చదవచ్చు, పాలకొల్లులో ఉండి పూనా వెళ్ళి చదవచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ సర్జన్ అండ్ యూ వాంట్ వాల్యూమ్, అంటే వర్క్ చేయాలనే తపన ఉంటే, ఇట్ ఈస్ బెటర్ కమ్ టు దీస్ ప్లేసెస్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ లైఫ్ స్టైల్. అబ్సల్యూట్లీ. సో టాలెంట్ పూల్ కొంచెం డిఫికల్ట్ అండి, ఇక్కడికి తీసుకురావడం చాలా కష్టం. ఇప్పుడు మాకు వేరే స్పెషాలిటీస్ లో డాక్టర్స్ కావాల్సినప్పుడు మేము ఇచ్చేదానికి రాజమండ్రికి ఎయిర్ కనెక్టివిటీ ఉంది, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అవి పంపిస్తున్నాం వాళ్ళకి. నిజానికి కూడా ఎయిర్పోర్ట్ దగ్గరే, పెద్ద దూరమేం కాదు. కంపారిటివ్లీ హైదరాబాద్ తో కంపేర్ చేసుకుంటే 1 hour పైగా పడుతుంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ద సిటీ,
ఇవన్నీ చెప్పవలసి వస్తుంది టు బ్రింగ్ ద టాలెంట్ హియర్. సో ఇట్స్ డిఫికల్ట్. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ నేను ఐ నీడ్ టు యాడ్ ఆన్ దిస్ సార్. ఏంటంటే అక్కడ పొద్దునుంచి లేస్తే సాయంత్రం వరకు ఆ రణగొణ ధ్వనుల మధ్య, లేదంటే అంత బిజీ లైఫ్, ఇది వద్దు, కాస్త స్లో డౌన్ అయ్యి ప్రశాంతంగా బతుకుదాం అనేది కూడా ఒక కొంత థాట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. షూర్, బట్ probably it is for people like you and me who have crossed some age. The younger generation wants after 6 life much better than what we are thinking about. ప్రాబ్లీ అదే రీజన్ అయ్యి ఉండాలి. మీకు ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. మాకు ఇక్కడికి టాలెంట్ పూల్ తీసుకురావడం వీఆర్ ఫీలింగ్ రియలీ హార్డ్. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ వీ హ్యావ్ టు కన్విన్స్ పీపుల్. ఆర్థోపెడిక్స్ లో వస్తారు ఎందుకంటే దే వాంట్ టు గెట్ ట్రైన్డ్ అండర్ మీ, సో దే కెన్ గెట్ గుడ్ దిస్ థింగ్. బట్ మిగతా డిపార్ట్మెంట్స్ లో ఆన్ పార్ నాకులాగా ఉన్న వాళ్ళని తీసుకురావాలి ఇక్కడికంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. కరెక్ట్.